భాగంలో మా స్థితి ఏమిటో మా ఎడల జరిగించినటువంటి మీ అత్యున్నతమైనటువంటి మీ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని వివరించి తలపోసుకొని జనులందరి ఎదుట ప్రజలందరి ఎదుట ప్రభువా మీ నామానికి మహిమ కీర్తి కలుగులాగున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచే వారిలాగున మీ తెరువబడిన మీ సింహాసనము నుండి ప్రభువా మీ స్వరమును వినిపించి మీరు మాతో మాట్లాడవలసినదిగా ప్రార్థన చేస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉండి మన భాగాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఈ మాటను మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఆయన మన ఎడల జరిగించినటువంటి కార్యాల విషయంలో ఆయన మన ఎడల చూపించినటువంటి ఆ త్యాగ సహితమైనటువంటి ప్రేమను బట్టి మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహింపరచగలిగినటువంటి వారిగా ఉన్నాం. అయితే ఈ దినము కూడా ఆయన్ను ఎందుకు స్తుతించాలి రండి ఒక మాటను మనం చూసుకొని ఆయన స్తుతించేవారు. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదవండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఇక్కడ అంటున్నాను, నేను చదువుతున్నాను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఎవరికి? సర్వోన్నతమైనటువంటి సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆయన సింహాసనము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. ఆ సింహాసనాసీనుడైనటువంటి వానికిని. రెండవదిగా ఎవరికి? గొర్రెపిల్లకు స్తోత్రము. గొర్రెపిల్ల అని ఆ గొర్రెపిల్లను మనం చూసుకుంటూ, ఆ గొర్రెపిల్ల వధింపబడినటువంటి గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, రక్తము కార్చినటువంటి గొర్రెపిల్ల, రక్తము కారుస్తూ ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్ల రక్తము కారుస్తూ ఉన్నటువంటిదిగా ఉన్నది? రండి అదే అధ్యాయము, ఒక మాట ఉన్నది చూడండి. అక్కడే 6వ వచనం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును వధింపబడి ఉన్నట్టు గొర్రెపిల్ల నిలిచియుండుట చూసి తిని. దేవుని 7 ఆత్మలు. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని నువ్వు దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను
ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని చాలు. దేవుని కొరకు మనుషులను కొనినటువంటి వాడు. ఎలా కొన్నటువంటి వాడుగా ఉన్నాడు? తన స్వరక్తం ఇచ్చి, ఆయన రక్తము కార్చి, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా ఆయన మనలను కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఉదాహరణగా మనం ఒక బజార్కి వెళ్ళామనుకోండి, మనం ఏదన్నా ఒక వస్తువు చూసాము, దాన్ని కొనుక్కున్నాము, దానికి ఏం చేస్తాము? వెలిచ్చి దాన్ని కొనుక్కొని మన సొత్తు, మన సొంతం చేసుకుంటాం. దానిని మన యొద్ద నుండి ఎవరు తీసుకోకుండా మనం కొంత వెల ఇచ్చి దాన్ని కొనుక్కొని మన సొంతం చేసుకుంటాం. అలాగనే ప్రతి జనములోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ప్రతి ప్రజలో నుండి ఆయన దేవుని కొరకు ఏం చేశాడు? మనుషులను కొన్నాడు. ఆ మనుషులను కొనినటువంటి ఆ దేవునిని ఆయన గొర్రెపిల్లగా సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు. ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. ఆ సర్వాధికారి అయినటువంటి ప్రభు సర్వోన్నతమైనటువంటి స్థలములో నివసిస్తూ ఉన్నటువంటి వాడు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా, అనగా రక్తము కార్చే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనే గొర్రెపిల్లగా వదుకు తేబడినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను చదువుతున్నాను మరలా, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారికిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. వారు భూలోకాన్ని ఏలాలి, భూలోకమందు వారు కొత్త పాట పాడేవారిగా ఉండాలి. సరే, అవన్నీ పక్కన పెడదాం, ఒక్కొక్క మాటను వివరించుకోవడానికి మన సమయం చాలదు. మనుషుల కొరకు, అసలు మనుషులు ఎలాంటి వారు? అక్కడి నుంచి ప్రశ్న వేసుకుందాం. మనుషులు అనేవాళ్ళు ఎలాంటి వారు? పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఒక్కరు స్వార్థ మాకేది ఏంది? పాపులు. సరే సరే, అట్టయితే నేను అంటే పాపులమే కాదని నేను అంటలేదు. ఆ మనుషులు ఎలాంటి వారు చూద్దాం రండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, వారి విషయమై అలాంటి శ్రమ, అలాంటి అనుభవం దేవుడు ఆ కలువరిలో చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు? మనుషుల కొరకు. మనుషులు ఎలాంటి వారు? స్వార్థప్రియులు, బింకములాడువాడు, కలహములు రేపివారు, అతిజేంద్రులు, అపవిత్రులు. మనుషులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి పరిస్థితి కలిగినటువంటి మనుషులను దేవునికి ఒక రాజ్యముగాను, ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములను కలిగించే దాని కొరకై ఆయన మనుషులను ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు? కొనుక్కున్నటువంటి వాడుగా. ఆయా జాతుల్లో నుండి, ఒక జాతి కాదు, కులం అనేది కాదు, మతం అనేది లేదు, ఏ భేదము లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము.
ఆ మరణము నుండి తప్పించే దాని కొరకై ఆయన నిత్యత్వములోనికి, ఆ నిత్య జీవములోనికి మనుషులను నడిపించే దాని కొరకై ఆయన మనుషులను కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నారు. ఇది మొదటిదిగా. రెండవదిగా చూద్దాం రండి. ఇంకా మనుషులు ఎలాంటి వారు? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు ఏం చెప్పింది? బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ అంటున్నాడు చూడండి, పాపము వలన కలుగు భ్రమచేత. రెండవది, మనుషులు పాపము వలన కలుగు భ్రమచేత, పాపములో ఉన్నటువంటి వారు, పాపమును తింటూ ఉన్నటువంటి వారు, పాపములో తాగుతూ ఉన్నటువంటి వారు, పాపములో పొర్లాడుతూ ఉన్నటువంటి వారు, పాప కోపము నుండి లేవలేనటువంటి వారు. అందుకే కీర్తన గ్రంథం, నాశనకరమైనటువంటి గుంట జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? పైకి లేవనెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. అది ఆ పాపం వలన కలుగు భ్రమచేత మానవులైనటువంటి మనము మొట్టమొదటిదిగా మనుషులు బెంకములాడేవారము, అసూయపరులము, కలహము రేపేవారిమని చూసుకున్నటువంటి వారముగా ఉన్నాము. వారిని కూడా ఆయన కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి కోవకు చెందినటువంటి మనలను ఆయన కొనుక్కున్నటువంటి వాడుగా. రెండవదిగా, మన యొక్క జీవితంలో పాపము వలన కలుగు భ్రమచేత మనము పాపములో పడి ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అపవాది యొక్క ఉరిలో చిక్కుకున్నటువంటి వారముగా ఉన్నాం. అపవాది యొక్క సంబంధమైనటువంటి జీవితమును జీవిస్తూ ఆ నాశనకరమైనటువంటి గుంటలోనికి, ఆ జిగటగల దొంగ ఊబిలోనికి దిగిపోయినటువంటి వారముగా ఉన్నాం. ఆ పాపము వలన కలుగు ఆ భ్రమచేత మన జీవితంలో మనము నిర్జీవమైనటువంటి స్థితిలో, అనగా జీవము లేనటువంటి వారముగా ఉన్నటువంటి వారముగాను. అందుకే ఒక మాట చూడండి, అదే అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవమైనటువంటి క్రియలు, అనగా జీవము లేనటువంటివి, నిష్ప్రయోజనమైనటువంటివి, అవి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో మన యొక్క జీవితంలో మనం నిర్జీవమైనటువంటి స్థితిలో ఆ పాపము వలన కలుగు భ్రమచేత, ఆ పాపము వలన కలుగు ఆ భ్రమలో ఉన్నటువంటి వారమై నిర్జీవమైనటువంటి స్థితిలో జీవము లేనటువంటి వారముగా మనం జీవిస్తూ ఉన్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనం మృతులమే, మృతురాళ్లమే. మనము జీవము లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనలను ఆయన కొనుక్కున్నటువంటి వాడు అన్నాడు. ఆ నిర్జీవమైనటువంటి స్థితి ఎలాంటిదిగా ఉన్నదో చూద్దారండి. అదే అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. మనుషులు తమ కంటే సరే, అటైతే 17, 18 చదువు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులనైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన యొద్ద ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు
శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు? దృఢపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడే అంటున్నాడు 2వ వచనం, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరుచుట ఉద్దేశించిన వాడై తాను. మరి నిశ్చయముగా ఆయన ఉద్దేశించినటువంటి వాడై మన యొక్క జీవితంలో మనము ఆ రీతిగా ఉన్నటువంటి వారిగా ఉన్నాం. అయితే మన జీవితంలో ఆయన మనల్ని ఎందుకు ఉద్దేశించినటువంటి వాడుగా ఉన్నాడు? చదవండి, అదే అధ్యాయం 8వ వచనం. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినను అగును, తుదకు అది కాల్చివేయబడును. పాపము వలన కలుగు భ్రమచేత ఆ నిశ్చలమైనటువంటి వాగ్దానమునకు వారసులము కాకుండా ఉండటానికి మన యొక్క జీవితంలో మన యొక్క హృదయములో ఏమున్నటువంటివిగా ఉన్నవి? అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాన్ని పెరికిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందుదగునని తుదకు అది ఏం చేయబడేదిగా ఉన్నది? కాల్చబడేదిగా ఉన్నటువంటిదిగా ఉన్నది. ఈ పాపము వలన కలుగు భ్రమ మానవుని యొక్క హృదయంలో ఈ రీతిగా ఉన్నటువంటిదిగా ఉన్నది. అయితే దేవుడు తన సంకల్పము చొప్పున మనలను ప్రేమించి మనలను ఆదరించి మనలను ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమించి మన కొరకు ఆయన తన రక్తం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిదిగా మనుషులు దుంకములాడువారు, అహంకారులు, అవిధేయులు, ఇలాంటి కోవలో ఉన్నటువంటి వారం, స్వార్థపరులము, ధనాపేక్ష కలిగినటువంటి వారం, ఇలాంటి మనుషులను ఆయన కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా ఆ పాపము వలన కలుగు భ్రమచేత మన హృదయమును మనం కఠినం పరుచుకొని మన హృదయములో ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, తీగలు అయ్యగా ఉన్నటువంటివిగా ఉన్నాయి. ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను పెరికివేయని దాన్ని, అది పనికిరాని దానిని విసర్జించబడిన శాపమును పొందినను అది తుదకు కాల్చబడినటువంటిదిగా ఉన్నది. నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. ఆ పాపము వలన కలుగు భ్రమచేత మన జీవితంలో నిష్ప్రయోజనమైనటువంటి ముళ్ళ తొప్పల లాంటి జీవితం, గచ్చ పొదల లాంటి జీవితం, అవి దేనికి పనికిరావు. అవి దేనికన్నా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అవి అగ్నికి కాల్చబడేగా ఉన్నటువంటి, అవి అగ్ని చేత కాల్చబడే దానికే ఉపయోగపడతాయి కానీ దేనికి ఉపయోగపడవు. అలాంటి కోవలు, అలాంటి జీవితం కలిగినటువంటి మనలను ఆయన కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు తన రక్తమును కార్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మనకు ఏమైనటువంటిదిగా ఉన్నది? విమోచన, విడుదల కలిగినటువంటిదిగా ఉంది. అందుకే ఇంకో మాట అంటాడు చూడండి, అక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఏం చేయబడలేదు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. అది ఎన్నటికీ తీరేది కాదు. కారణం మన పాపం వలన కలుగు భ్రమచేత మనము నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిముగా ఉండి, జీవము లేనటువంటి వారముగా ఉండి, ఎందుకు పనికిరానటువంటి ఆ ముళ్ళ తొప్పల జీవితం, గచ్చపొదల జీవితం, ఆ పనికి మాలినటువంటి జీవితం, ఆ శాపమును తీర్చుకున్నటువంటి వారమై విసిరి పారవేయబడినటువంటి వారము, కాల్చబడినటువంటి వారు. అలాంటి
ఇది మన జీవితంలో గూడు కొట్టుకున్నటువంటి ఉన్నది కనుక అది తీరక ఎలాగుండాలి, అట్లుండవలసినది. దాన్ని ఎవరు తీసివేయలేనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి తిని మీరెరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడెను, కానీ తనను మృతులలో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షత పరచబడను. చాలండి. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షత బయలుపరచబడటానికి రాబోవు కాలములో ఆయన ప్రత్యక్షతను మనము ఆ మహిమలోనికి ఆయన ప్రత్యక్షతను కనుగొనే దాని కొరకై దేవుడు తన రక్తం ఇచ్చి మనలను కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనలను ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. మనలను విమోచించి తన రక్తముతో మనలను కాపాడి భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకు ఈ ఉదయకాల సమయంలో, ఈ 7వ మాసంలో ఆఖరి ప్రభుదినం పరిశుద్ధనములో దేవుడు మన ఎడల జరిగించినటువంటి, మనము స్వార్థ ప్రియులము, అహంకారులము, వెంకములాడేవారం అయినను ఆయన తన మహిమ నిమిత్తము మనల్ని కొనుక్కున్నాడు. రెండవదిగా, మన పాపం వలన కలుగు భ్రమచేత, అనగా జీవము లేనటువంటి నిర్జీవమైనటువంటి స్థితిలో మన జీవితంలో ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, తీగలు, శాపము తెచ్చుకున్నటువంటి వారమై అగ్నికి కాల్చబడినటువంటి మనలను ఆయన ప్రేమించి తన రక్తము కాచి మనలను కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. తనకు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజగా మనల్ని చేసుకున్నటువంటి వాడుగా ఉండి, ఒక మాట చదవండి. యోహాను సువార్త, క్షమించండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మన్యము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. చాలండి. మనము అన్యోన్యమైనటువంటి సహవాసము, దేవుని సహవాసములోనికి, దేవుని ఇంటిలోనికి, దేవుని మందిరములోనికి దేవుడు మనలను నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి మనలను తీసుకొచ్చి తన అన్యోన్యమైనటువంటి సహవాసంలోనికి మనల్ని నిలిపి, అపోస్తుల కార్యం 42వ అధ్యాయంలో అంటాడు, ఏమని? అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె ఇరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగనిటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుకూలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనము దేవుణ్ణి స్తుతిద్దాం. అందుకే సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు, ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతిద్దాం. మన యొక్క జీవితంలో మన ఎడల ఆయన జరిగించినటువంటి కార్యం, ఆయన రక్తము కార్చినటువంటి వాడుగా, వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచి దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించును.